నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? పర్చూరి సురేష్. ఎవరు సార్? పురిటిగడ్డ. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం, మాజీ సర్పంచ్. ఏం లేదు సార్, చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది? అసలే తుఫాన్ వచ్చి చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది, ఎలా ఉందంటారు? చంద్రబాబు హయాంలో వ్యవసాయానికంటే అన్నీ మొత్తం A to Z మొత్తం ఇచ్చారు. ఇది సబ్సిడీల మీద. ఇది హయాంలో సబ్సిడీలు అనేవి అసలు లేవు. మామూలు డ్రిప్ మేము తీసుకున్నది డ్రిప్కి కోసం మామూలు రెయిన్ గన్ అని అవన్నీ మొత్తం తీసుకున్నాం చంద్రబాబు హయాంలో. ఈ టైంలో అసలు ఒక్కటి కూడా లేదు. ఏం తీసుకుందామన్నా అసలు సబ్సిడీ మీద విత్తనాలు కానీ అవి కానీ ఏదో కొంచెం ఇస్తున్నారు. నూటికి ఆయన 90% ఆయన ఇస్తే ఈయన 10% కూడా ఇవ్వట్లా. ఇప్పుడు మినువులు వచ్చినాయి అన్నారు. మినువులు 6 క్వింటాలు వచ్చినాయి అంట. దగ్గర 800 ఎకరం ఉంది మాది. 6 క్వింటాలు వచ్చినాయి అంట ఈ ఊరికి. అదే ఆయన ఉంటే మొత్తం ఎక్కువ మందికి దగ్గర 80-90% వచ్చాయి. ఈ న్యాయంలో అసలు మందులు కానీ అవి కానీ సబ్సిడీల మీద అసలు ఏం లేవు. అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది, చాలా వరకు రైతులు పొలాలు నష్టపోవడం జరిగింది. సంబంధించినంత వరకు రెవెన్యూ అధికారులు కానివ్వండి, సంబంధించిన అధికారులు కానివ్వండి, ఎవరైనా వచ్చి ఎంతవరకు పంట నష్టపోయింది ఏంటని చూసి వెళ్ళటం జరిగిందా? అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే ఎవరైనా వచ్చేవారు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది? చంద్రబాబు హయాంలో డ్రైనేజీలు కానీ అవి కానీ వ్యవస్థలు బాగుండేది. ఈ హయాంలో అసలు డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఫుల్గా వాళ్ళకి 6 రోజులు అయితే వాళ్ళకి మినిమం జల్లుకోవడానికి కూడా లేదు. వాళ్ళు 6 రోజుల నాడు ఈ డ్రైన్ అసలు తవ్వినాళ్ళు లేరు. 6 సంవత్సరాల నుంచి మా డ్రైన్ ఉంది. మా డ్రైన్ అసలు తవ్విద్దామని పని పథకం వాళ్ళు ఊరినే చిక్కుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ప్రొక్లైన్ పెట్టి కానీ అట్ట పెట్టి అసలు తవ్వటం అనేది జరగల. పని పథకం అని పెట్టి బిగిన్ చేస్తారు. ఉపాధి హామీ పథకం అని పెట్టి బిగిన్ చేస్తారు. కొంచెం అక్కడే అంచున కొలింలోనే అంచున పోసేస్తారు. కొలింలోనే పైకి కూడా గట్టు మీదకి పోయిరు. అది అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో బడ్జెట్ విషయానికి వచ్చి రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది. సంబంధించినంత వరకు ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి మీరు ఇందాక చెప్పినట్టు సబ్సిడీ మీద అవన్నీ ఇచ్చేవారు. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? జగన్ గారు అదే 100% కూడా ఇవ్వట్లేదు జగన్ గారి హయాంలో. అది అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా పంటలు ఇప్పుడు తుఫాను వచ్చిన చంద్రబాబు గారి హయాంలో పంటలు నష్టపోయేవి, మరీ ఇంత నష్టపోయేవి కాదంటున్నారు రైతులు. ఇప్పుడు ప్రధానంగా ఇంత పంటలు నష్టపోవడానికి గల కారణం ఏమంటారు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు మీరు పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఎంత నష్టపోయారు రైతులు? చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోవటం అనేది జరగల. కాకపోతే నీళ్ళు అయితే తక్కువ వచ్చాయి. కానీ పట్టిసీమ ఇచ్చారు అప్పుడు. ఆ టైంలో ఆ పట్టిసీమ నీళ్ళతోనే మేము పండించుకున్నాం. ఇప్పుడు తుఫాన్లు అనేది ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పంట వచ్చే టయానికే వర్షం అనేది వస్తుంది. వర్షం కంపల్సరిగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే పంట కోసుకున్న వాళ్ళు ఏమో ఒడ్డున పడుతున్నారు, కోయిన వాళ్ళు లేదు. కోసుకోవడం అంటే పెద్దగా 100% కూడా కొయ్యట్లా. మిగిలిన వాళ్ళు మొత్తం విత్తనాలు ఇప్పుడు జల్లుకున్న వాళ్ళు ఉన్నారు. మినుము ఇప్పుడు విత్తనాలు 15,000 అంట. ఇప్పుడు మామూలుగా అదే మన దగ్గర కొనాలంటే 9,000కి ఫస్ట్ కొనుక్కున్నారు, జల్లేశారు. ఇప్పుడు 15,000 బేరగాళ్ళ దగ్గరే ఉన్నాయి. అయ్యే చంద్రబాబు గారు మా అమ్మ అయితే ఈ బాటికి కంపల్సరీగా విత్తనాలు ఎక్కడికక్కడ దిగిపోయాయి. ఇప్పుడు చేను వేయటానికి ఎంతవరకు ఖర్చు అయింది? ఇప్పుడు వరకు పంట నష్టపోయినాక వేసినటువంటి పంటని ఎవరైనా కొనే స్థితిలో ఉందా? చంద్రబాబు గారి హయాంలో అయితే మొలకలు వచ్చినా సరే పంట కొనే పరిస్థితి ఉండేది అంటున్నారు. జగన్ గారి హయాం వచ్చినాక ఎట్ట ఉంది? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సర్టెన్ పర్సంటేజ్ ఉంటే తప్ప ఆర్బిక కేంద్రాల్లో కూడా పంట కొన్నామంటున్నారంట. సంబంధించినంతవరకు మిల్లర్లో కూడా అదే మిల్లర్లో 1% చూపిస్తుంది అంటున్నారు కొంతమంది. వచ్చేసరికి ఆర్బిక కేంద్రం సంబంధించిన అధికారులు వచ్చినంత వరకు 1% చూపిస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం?
అదే ఆర్బీకే అంటున్నారు. ఇదివరకు చంద్రబాబు హయాంలో ఉంటే ఎవడికి ఇష్టం వచ్చిన మిల్లుకి ఆడు తోలుకునేవాళ్ళు చంద్రబాబు హయాంలో. వీళ్ళు ఆర్బీకే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 1% వాళ్ళు చెప్పిన రేట్కి ఇన్ని % కటింగు. ఇప్పుడు మొన్న ఉంది మాదే అదే ఇక్కడ 10% కటింగ్ అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే 12% కటింగ్ అన్నారు. అదేమంటే 2% ఎగస్ట్రా వేసి పంపించారు. ఆర్బీకేలోనే 2% ఎగస్ట్రా వేసి పంపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్తే నానా గందరగోళంగా ఉంది. అదే మామూలుగా ఎవడు దోసుకున్నాడో తెలవదు, అట్లా దోసుకుంటున్నారు. అది అదేవిధంగా చూసుకుందాం సార్. ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి రైతు పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసాలతో కేంద్రాలు తోడుగా ఉంటాయంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రమాదకరమైన తుఫాన్లు వచ్చే సమయంలో రైతులు పంట ముందస్తుగా తుఫాన్ వస్తుందని చెప్పి రైతులకు ఏమైనా తెలియపరచడం జరిగిందా? అదేవిధంగా పంట కోసుకునేందుకు వీలుగా ఏమన్నా చేయటం జరిగిందా? అదేవిధంగా పంటకు కావాల్సినటువంటి సంచులు కానివ్వండి, పరదాలు కానివ్వండి, పంట చేసిన తర్వాత వాన తడవకుండా ఉండడానికి పరదాలు కానివ్వండి, ఇలా ఏమైనా ఇవ్వటం జరిగిందా? చంద్రబాబు టైంలో నేను తీసుకున్న 4 పరదాలు తీసుకున్నా. ఈ జగన్ గారి టైంలో ఒక్క పరదా కూడా తీసుకోలేకపోయాం అన్నమాట. ఇవ్వలా అసలు. జగన్ గారి టైంలో అసలు పరదాలు అనేది సబ్సిడీకి కానీ అటువంటివి కానీ విత్తనాలు కానీ అటువంటివి అసలు ఏమీ లేవు. అది ఇప్పుడు వానకు తడిచిపోయి నానా అప్పటికప్పుడు అర్జెంటుగా గోతాలు కానీ అడిగితే గోతాలు రైతు భరోసా గోతాలు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటికప్పుడు ఏవో గారికి మళ్ళీ గట్టిగా చెబితేనే ఇస్తారా ఎవరా అని గట్టిగా పోరాడితే మొన్న వానకు ముందల ఇచ్చారనమాట. అదేవిధంగా చూసుకుందాం సార్. రైస్ మిల్లుకి ఎవడికి ఇష్టం వచ్చిన రైస్ మిల్లు కాళ్ళు అమ్ముకోమన్నారు అనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఆన్లైన్ అని చెప్పి పెట్టుతున్నారు. ఆన్లైన్లో ఒక్కటి కూడా అవక చేతులు ఎత్తేసారు. ఆ రోజున వాన ఎల్లుండనగా ఎవరికాడ చేతులు ఎత్తేస్తే నా ఒడ్డు తీసుకెళ్ళి నేను ఒక రైస్ మిల్ కాడ ఆఫ్లైన్ అని చెప్పి పెట్టారు. మేము ఎప్పుడు తోలుకునే మిల్లుకి తీసుకెళ్ళి నేను 10 ట్రాక్టర్లు తీసుకెళ్ళి మాకు తెలిసిన వాళ్ళవి తీసుకెళ్ళి నేనే పెట్టి రైస్ మిల్ ఆయనతో మాట్లాడి చేపించాను అనమాట. వాళ్ళ 4 రోజుల నాడు వానకు ముందల. అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకు అండగా ఉండటం కోసం అని చెప్పి 3వ పంటకు కూడా నీళ్లు రావాలనే ఉద్దేశంతో రైతుల కోసమే పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఇదే పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు దండగా అని చెప్పి అన్న రోజులు. అదేవిధంగా పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్లు రాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇదే పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాల్లో అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లోనే 72% పైచులుగా అయిపోయింది సార్ చంద్రబాబు గారి హయాంలో. అదేవిధంగా జగన్ గారి హయాం వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు ఉన్న 28% కూడా అవని పరిస్థితుల్లో ఉంది. అదేవిధంగా ఇదే పోలవరం ప్రాజెక్టు మీద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు సార్. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు అంటారు? పోలవరం గురించి వాళ్ళకి 2 మినిస్టర్లకి అసలు ఏమీ తెలియదు అనమాట. అదే పట్టిసీమ లేకపోతే ఈ సంవత్సరం పంట అనేది ఇంత దాకా కూడా వచ్చేది కాదు. ఆ పట్టిసీమ వదలబట్టి ఆ 2 నెలల నాడు ఆ పట్టిసీమ నీళ్ళు వదలబట్టి మా చేలు ఇట్లా పండినాయి. పాలు పోసుకునే టైంలో నీళ్ళు లేవు. అది అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 3 రాజధానులు డెవలప్ చేసినా లేదు ఒక రాజధాని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంత అయినా నిరుద్యోగుల సంఖ్య తగ్గేది అంటున్నారు కొంతమంది. దాని మీద మీరు అంటారు? ఒక రాజధాని అయితే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. కంపెనీలు చాలా వచ్చినాయి. కియా కానీ మిగతా కంపెనీలు కానీ దానికి సంబంధించినవి కానీ. ఇప్పుడు ఇది ఉంది, అమర్ రాజా ఉంది. అమర్ రాజా ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళిపోయింది. అది వెళ్ళేది కాదు, ఇక్కడ అదే ఉండేది. ఇక్కడికి మా బాబు దాంట్లోనే చేసి మళ్ళీ ఇప్పుడు ఆ కంపెనీలోకి వెళ్ళటానికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అదే సార్, అది కంపెనీలు ఇక్కడ సరైన ఇది ఉంటే ఇప్పుడు మహబూబ్ నగర్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మావాడు. అదే సార్.